హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. థర్డ్ వన్డే ఇంటర్నేషనల్ ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇండియాకు ఒక సువర్ణమైన అవకాశం. చాలా అరుదుగా ఇండియా సౌత్ ఆఫ్రికాలో వైట్ బాల్ సిరీస్ అనేది గెలిచింది. ఈసారి మాత్రం అద్భుతమైన అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికాను ఓడించడానికి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, పదే చెప్తూ ఉంటా, బైలాటరల్ సిరీస్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. పైగా ఈ T20 ఇయర్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ బాగా గట్టిగా వెళ్తున్న ఈ తరుణంలో ఈ వన్డే సిరీస్కి ఎటువంటి కాన్సిక్వెన్స్ కూడా లేదు. బట్ look at the point of view of youngsters going to South Africa. Sai Sudarshan first time, Tilak Verma first time, Rinku Singh first time, తర్వాత మీకు హర్షదీప్ అండ్ అలాగే మీకు ముఖేష్, వీళ్ళందరూ కూడా వెరీ న్యూ టు ఓవర్సీస్ టూర్స్. అలాంటిది సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద ఇండియా వెళ్ళి అక్కడ ఆడే ప్రయత్నం చేయడం, ఫస్ట్ ఓడే పూర్తి స్థాయిలో డామినేట్ చేయడం, సెకండ్ ఓడే సరే సతికల పడ్డారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ద పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. కొంతమంది అన్నారు కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీలో ఒక సి టీంని పంపించి లేదా బి టీంని పంపించి సౌత్ ఆఫ్రికాలో ఓడించడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని. ద పాయింట్ ఈస్ హిస్ క్యాప్టెన్సీ ఈజ్ నాట్ బీయింగ్ జడ్జ్డ్ హియర్. అతని క్యాప్టెన్సీని ఎవరు జడ్జి చేయట్లా. లాస్ట్ టైం 2022లో అతను క్యాప్టెన్ అయినప్పుడు దిర్ వాజ్ అ పిక్చర్ పర్ఫెక్ట్ టీమ్. సరే రోహిత్ శర్మ లేడు ఆ టీంలో, బట్ తన క్యాప్టెన్సీలో మంచి టీమే ఉంది. స్టిల్ ఇండియా కుడ్ నాట్ విన్ ఈవెన్ ఎ సింగిల్ మ్యాచ్ దేర్. అక్కడి నుంచి తన గేమ్ పెరగడం, తన క్యాప్టెన్సీ పదును పెంచుకోవడం, ఆ తర్వాత బౌలర్ని బాగా రొటేట్ చేయడం అనేది తెలుసుకోవడం. లాస్ట్ మ్యాచ్లో తను కీపింగ్ చేయలేదు, బట్ కీపర్గా ఉండి కూడా గట్టిగా ఆ ఫీల్డ్స్ అన్నింటినీ కూడా సెట్ చేయడం, దానికి తగ్గట్టుగా బౌలర్స్కి సూచనలు ఇవ్వడం అనేది కనిపిస్తూ వచ్చింది. ఇఫ్ యూ విన్స్ ద సిరీస్ ఇట్ విల్ బీ హిస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ యాజ్ క్యాప్టెన్ సో ఫార్. లేదు అంటే కనుక ఎక్కడ కూడా పిన్ పాయింట్ చేసి కేఎల్ క్యాప్టెన్సీలో ఓడిపోయొచ్చా అని చెప్పడానికి లేదు, ఎందుకంటే చాలామంది క్యాప్టెన్సీ వెళ్ళారు, వాళ్ళందరూ ఓడిపోయొచ్చారు. సో పాయింట్ ఈజ్ నాట్ కంపేరింగ్ క్యాప్టెన్స్. పాయింట్ ఏంటి అంటే ఈ యంగ్ సైడ్తో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం టు సౌత్ ఆఫ్రికా. వాళ్ళు కనుక అక్కడ సిరీస్ గెలుచుకొని వచ్చారు అంటే దట్ కాన్ఫిడెన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ టు ఫైర్, ఎందుకంటే ఓపెనింగ్ మంచి ఫైర్ దొరికిందంటే కనుక ఆ స్కోరింగ్ రేట్ అనేది బాగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కౌంటర్ అటాకింగ్ చేసే శ్రేయస్ అయ్యర్ ఇస్ నాట్ దేర్. సంజు శాంసన్కి మళ్ళీ సువర్ణమైన అవకాశం ఉంది, ఎందుకంటే తన తర్వాతే రింకు సింగ్ వస్తాడు. సో ముందే రింకు సింగ్ని ఎక్స్పోజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఐఎమ్ నాట్ మీనింగ్ దట్ రింకు సింగ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడని, బట్ సంజుకి అవకాశం వస్తుంది. మళ్ళీ స్పొరాడిక్గానే వచ్చింది, ఇన్కన్సిస్టెంట్గానే తనకి అవకాశాలు వచ్చాయి, కాదనట్లేదు. బట్ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలి. ఆ జోన్లోనే సంజు శాంసన్ ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో పెద్దగా చేంజెస్ జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు, అన్లెస్ అంటిల్ ఇండియా ఈ మస్ట్ విన్ గేమ్ అనేది పక్కన పెట్టేసి సరే పోతే పోయినా అందరికీ ఛాన్స్ ఇద్దాం అనుకుంటే తప్ప. మరి ఆ యాటిట్యూడ్ ప్రదర్శిస్తారా, ఆ దృక్పథంతో వెళ్తారా, మ్యాచ్ గెలవాలి, సిరీస్ గెలవాలని వెళ్తారా? బయలాటరల్స్ జరిగేటప్పుడు ఇప్పుడు కూడా సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇండియా హ్యాస్ డన్ వెల్. సో అలాంటిది ఇక్కడ ఎటువంటి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. ఇది కూడా మళ్ళీ క్యాప్టెన్స్ మైట్ చూస్ టు ఫీల్డ్, ఎందుకంటే అండర్ ద లైట్స్ అవన్నీ కూడా ఈక్వేషన్స్లోకి వస్తూ ఉంటాయి. నో డౌట్స్ అబౌట్ దట్. వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ ఉంది. నాంద్రే బర్గర్ అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు కూడా చేసుకున్నారు దాన్ని, ట్రెంట్ బోల్ట్కి బ్యాకప్గా కూడా ఉంటాడు అని చెప్పి. లాస్ట్ గేమ్లో షార్ట్ బాల్స్ వేశాడు, స్వింగింగ్ డెలివరీస్ కూడా వేశాడు. సో న్యూ బాల్తో గట్టి థ్రెట్గానే కనిపిస్తూ ఉన్నాడు. సో అతన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తారు రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. కేశవ్ మహారాజ్ ఇకనామికల్ స్పెల్స్ వేస్తున్నాడు, చాలా ఇకనామికల్ స్పెల్స్ వేస్తున్నాడు. షంసీ కాదు, కేశవ్ మహారాజే మా ప్రీమియర్ స్పిన్నర్ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇండికేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. సో అతన్ని ఎలా ఆడతారు? చాలామంది రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సంజు ఈజ్ ఎ రైట్ హ్యాండర్, కేఎల్ రాహుల్ ఈజ్ ఎ రైట్ హ్యాండర్. ఈ మిడిల్ ఆర్డర్లో ఆడే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏ రీతిలో ఆడతారు అనేది చూసుకోవాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ హ్యాండర్స్ లేకపోలేదు. సాయి ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, తిలక్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, రింకు ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్, అక్షర్ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. సో టాప్ 7లో మీకు 3 లెఫ్ట్ హ్యాండర్లు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత కుల్దీప్ లెఫ్ట్ హ్యాండరు, మీకు హర్షదీప్ కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్తో ఇండియా వెళ్తాం చాలా రోజుల తర్వాత. సో టాప్లో మీకు 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడాన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. అలా అడ్వాంటేజ్గా మార్చుకోవాలంటే అటాకింగ్ బ్యాట్స్మెన్షిప్ అనేది చూపించాలి. అలా చూపించాలంటే స్టార్ట్ బాగా రావాలి. సో ఆ స్టార్ట్ని ఎట్లా తీసుకొస్తారు? రిజార్డ్ విలియమ్స్ కానీ, నాంద్రే బర్గర్ కానీ, ఆ తర్వాత వచ్చే మిగతా బౌలర్లు కానీ, అండ్ ద వే మార్కరం కొన్ని రిసోర్సెస్ చూడండి. టానీ డిసార్జ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ తనకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రేక్ త్రూ సీజన్ తనకి. ఈజ్ గెటింగ్ సెలెక్టెడ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఇంచుమించుగా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ వస్తున్నాడు తను. రిజా ఎంట్రేజ్ కూడా మంచి ఫామ్ అందుకుంటున్నాడు తను. రాసిఫ్ ఆండర్సన్ వాళ్ళు కొంచెం లాస్ట్ గేమ్లో కొన్ని డాట్ బాల్స్ రావడం వల్ల రింకు సింగ్ గట్టి కొట్టపోయి అవుట్ అయ్యాడు. బట్ అదర్వైజ్ తనకు కూడా మంచి స్టార్టే వచ్చింది. మాక్రమ్ క్లాసెన్ ఫస్ట్ ఓడిఐలో సరిగా ఆడలేదు, బట్ లాస్ట్ ఓడియోలో వాళ్ళకి ఛాన్స్ అలా మ్యాచ్ అయిపోయింది. సో వాళ్ళిద్దరు అక్కడ గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తారు డిసైడర్ కాబట్టి. సో దే హ్యావ్ అ వెరీ గుడ్ టాప్ 6. ఆ తర్వాత నుంచి సరే వాళ్ళ బౌలింగ్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా ఉంటాయి అనేది అది కొంచెం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. బట్ స్టిల్ ఫెలుక్ వాయో కెన్ బ్యాట్.
మహారాజ్ కెన్ బ్యాట్. వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ బీటింగ్ సౌత్ ఆఫ్రికా ఎవరైతే వాళ్ళు బీ టీంని పంపించారని చెప్పుకోవడానికి లేదు. ఇందులో 5-6 మెంబర్స్ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ కప్. ఇండియాకు ఓన్లీ ఇప్పుడు కేఎల్ కుల్దీప్ యాదవ్ ఇద్దరే ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ కండిషన్స్లో వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు. దట్ ఈస్ వేర్ దే గ్రూ అప్, దట్ ఈస్ వేర్ దే పర్ఫార్మ్. సో ఆ ఈక్వేషన్ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఈ మ్యాచ్ గెలవడం అనేది యంగ్స్టర్స్ కాన్ఫిడెన్స్ ఇట్ విల్ డూ వరల్డ్ ఆఫ్ గుడ్. దానికి తిలక్ వర్మకి మంచి ఛాన్స్ వన్డేలో ఆడడానికి. ఎందుకంటే హీ కెన్ బౌల్, హీ కెన్ బ్యాట్. తను కనుక సరిగ్గా మౌల్డ్ చేయగలిగితే, సరిగ్గా బ్యాక్ చేయగలిగితే, తనకు అవకాశాలు సరైన రీతిలో ఇవ్వగలిగితే కనుక అద్భుతమైన కాంట్రిబ్యూటింగ్ క్రికెటర్ అవుతాడు తను, అందులో డౌటే లేదు. సాయి సుదర్శన్ చూపించే టెక్నిక్ ఈజ్ అ ప్లేయర్ ఆఫ్ మల్టిపుల్ ఫార్మాట్స్ అని చెప్పేసి ఈజీగా తెలుస్తాం. ఎందుకంటే ఏ టూర్స్ కానీ, డొమెస్టిక్ కానీ, లేదా ఇవి కానీ, లేదా అండర్-19 వెళ్ళినప్పుడు కానీ హ్యాస్ బిన్ ఫినామినల్. ఎక్కడ పోయినా కూడా అద్భుతమైన రీతిలో ఆడుతూ వచ్చాడు తను. అండ్ బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్, టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండర్, ఆ డర్త్ ఏదైతే ఉందో శిఖర్ వెళ్ళిపోయిన తర్వాత అది ఒక రకమైన మంచి టెక్నిక్ ఉన్న బ్యాటర్ వస్తున్నాడు అని చెప్పేసి ఒక హోప్ వస్తుంది. అఫ్కోర్స్ తనకన్నా ముందు ఇషాన్ కానీ, యశస్వి జైస్వాల్ కానీ వీళ్ళందరూ పిక్చర్లో ఉన్నారు కాదనట్లా. బట్ ఫర్ హిమ్ టు ప్లే 2 consecutive 50s డెబ్యూ సిరీస్లో, అది కూడా సౌత్ ఆఫ్రికన్ గడ్డ మీద, అది మామూలు అచీవ్మెంట్ కాదు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ కేమ్ బ్యాక్ వెల్, బాగా వేస్తాడు. T20లో అంత రిథమ్ పోయిన తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ ఓడియోలో బాగా వేసాడు. ముఖేష్ విల్ హ్యావ్ టు ఫైండ్ హిస్ రిథమ్. తర్వాత కుల్దీప్ యాదవ్ని టార్గెట్ చేసి ఆడే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్టింగ్లో అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇట్స్ అ వెరీ గుడ్ ఛాలెంజ్ ఫర్ కుల్దీప్ యాదవ్. ఎందుకంటే మీరు న్యూజిలాండ్తో జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ కూడా గుర్తు తెచ్చుకోండి, తను ఫుల్గా అటాక్ చేశారు. కానీ ఆ తర్వాత సెకండ్ స్పెల్కి వచ్చినప్పుడు హీ గేవ్ అవే ఓన్లీ 20 runs 2 వికెట్లు తీసుకున్నాడు ఆ లాస్ట్ 5 overs. సో హ్యాస్ దట్ అబిలిటీ టు కమ్ బ్యాక్. బట్ ఇనీషియల్గా బాగా రన్లు కొడితే ఏమవుతుందంటే యూఆర్ ఫోర్స్డ్, ఒక క్యాప్టెన్గా యూఆర్ ఫోర్స్డ్ టు గెట్ బ్యాక్ టు యువర్ పేసర్స్. ఆ మిడిల్ ఓవర్స్ ఆ వికెట్ టేకింగ్ ఆప్షన్ అనేది నెగేట్ చేస్తున్నారు. అలాంటి నెగేషన్స్ లేకుండా ఉండేందుకు కుల్దీప్ యాదవ్ కూడా సన్నద్ధమై ఉండాలి. అక్షర్ పటేల్ ఎకనామికల్గా బౌలింగ్ వేస్తారు, బట్ తన వికెట్ టేకింగ్ అబిలిటీ విల్ బీ ఇన్ క్వశ్చన్స్. బట్ ఇటువంటి సర్ఫేస్ మీద ఒక ఎక్స్ట్రా పేస్ ఉండే బౌలర్ కావచ్చు. ఆవేష్ ఖాన్ నిజంగా ఇఫ్ యూ కెన్ బెండ్ ద బ్యాక్ అండ్ బౌల్ అద్భుతమైన రీతిలో వేయగలిగితే కనుక మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో ఇండియా ఫైట్ వాజ్ గుడ్. ఎందుకంటే ఆ వికెట్లు పడిపోయిన తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 30-40 runs అనేది యాడ్ చేయడానికి ప్రయత్నించారు. ప్రయత్న లోపం ఎక్కడా కనిపించలేదు. సో ఆ ప్రయత్న లోపం లేకుండా అద్భుతమైన రీతిలో ఆడే ప్రయత్నం చేయాలి. ఆ ఆటలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మిస్ఫీల్డ్ కానీ, హాఫ్ ఛాన్సెస్ కానీ ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి. ఐ ఫీల్ కేఎల్ రాహుల్ షుడ్ కీప్, అంటే సంజు శాంసన్ ఇస్ అ బెటర్ కీపర్, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ కీపింగ్ ఇన్ వ్యూ ఎలా పోతుంది, ఏం జరగబోతోంది అని చెప్పేసి ఆలోచించుకుంటే కనుక కేఎల్ షుడ్ కీప్. బట్ టెస్ట్ మ్యాచెస్లో తను మేబీ ఈజ్ నాట్ ది కీపర్, నేను ఫీల్డర్గా ఉండాలని చెప్పేసి తను ఆ రకంగా ప్రిపేర్ అవుతున్నానంటే కనుక యూ కెన్ గివ్ ఇట్ టు హిమ్. పైగా సంజు ఈజ్ అ రెగ్యులర్ కీపర్ టూ. తనున్నా కూడా తను కీపింగ్ చేయడం కొన్నిసార్లు ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ కీపర్. సో తనకి అదొక అవకాశం, ఒక కీపర్ బ్యాటర్గా ఇంకొక అడుగు ముందుకేయడానికి. గెలుస్తారా ఏం చేస్తారని కాసేపట్లో తెలుస్తుంది. లెట్స్ సీ హౌ థింగ్స్ గో.